వాక్యాన్ని లేదా ముత్యాల్ని తొక్కేసి మీ మీద పడి చివరకు మీ మీదే పడి మిమ్మును చీల్చివేయును. మిమ్మల్ని చీల్చేస్తాయి. మనల్ని ఎలా చీలుస్తాయండి అని అనుకుంటున్నా? మన మీద చెప్పకూడనివన్నీ జనాలతో చెప్పుకు తిరుగుతారు వాళ్ళు. అది చీల్చటం నిన్ను. నీకెంత మంచి వాక్యం చెప్పినా మీద పడతాయి. ఎవరైతే చెప్తారో వాళ్ళ మీదే పడతాయి. కనుక విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా చెప్తున్నాను, బైబిలును వినేటప్పుడు చాలా సెన్సిటివ్గా ఉండాలి. బైబిలు రాయబడింది అందరి కోసం. ఏదో నీ ఒక్కడి కోసమే రాయబడిందని ఫీల్ అయిపోకు. నీ ఒక్కడినే మనసులో పెట్టుకొని చెప్పేస్తున్నాడు అని ఫీల్ అయిపోకు. అది అందరికీ సంబంధించింది. ఓకేనా? దయచేసి విశ్వవిద్యాలయపు అఫీషియల్స్ కానీ చివరకు కోఆర్డినేటర్స్ వరకు మీరేమి తగిలించుకోవాలన్నా మీకు నాయకులుగా ఉన్నవారు ఉంటారు పైన. ఒక కోఆర్డినేటర్కి ప్రిన్సిపాల్ నాయకుడు, ఒక ప్రిన్సిపాల్కి ఏడీడీ నాయకుడు, ఒక ఏడీడీకి ఒక డీడీ నాయకుడు, ఒక డీడీ నాయకుడికి ఒక జాయింట్ డైరెక్టర్ నాయకుడు, ఆ జాయింట్ డైరెక్టర్ నాయకుడిగా డైరెక్టరు ఉంటాడు. ఇన్ని మెట్లు దాటుకొని రావాలి. 1వ తరగతిలో జాయిన్ అయినాడు ఎంఏ అయిపోయిందని రాసుకుంటే బాగుంటుందా? సిగ్గుపడండి. అది మంచి పద్ధతి కాదు. ఓకే, 6వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొన బడనొల్లను. ఒక మనిషిగా నాకు ఆరోగ్యాన్ని బట్టి, చాలామంది మనుష్యుల్లో మంచి ఆరోగ్యవంతులు ఉంటారు. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యవంతులుగా ఉంటారు, వయసు మీద పడుతున్న కొద్దీ ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీరు ఏదైనా తినొచ్చు, ఎందుకంటే మీరు మీ శరీరం ఆరోగ్యవంతమైనది కనుక. మీ శరీరం ఆరోగ్యవంతమైనది. చాలామంది ఉంటారు వయసు ఎక్కువైపోయిన వాళ్ళు, సుమారు నాలాంటి వాళ్ళు. తినేయాలంటే పంచదార తినేయగలను, బూరెలు తినేయగలను, లడ్డూలు తినేయగలను, అరటిపళ్ళు తినేయగలను. ఇవన్నీ తీపికి సంబంధించినవి. ఇవి షుగరుకు మంచిది కాదు. షుగరు వ్యాధి ఉన్నవాళ్ళు దీనిని తినకూడదు. అలాగే అనారోగ్యవంతులు, బీపీ ఉన్నోళ్ళు ఉంటారు, బ్లడ్ ప్రెషర్. బీపీ ఉన్నవారు నూనె ఎక్కువగా వాడకూడదు, ఫ్రైలు తినకూడదు. భయంకరంగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఏ మాంసాన్నైనా మీరు తినకూడదు.
బంగాళాదుంపలు తినకూడదు. భూమిలో పుట్టినవి ఏవి తినకూడదు. భూమిలో నుంచి బయటకొచ్చి కొమ్మకు కాసిన ఏ పండు ఏదైనా తినొచ్చు మీరు. కానీ భూమి లోపల పండేది ఒక బంగాళాదుంప కానివ్వండి, ఒక ఎర్రదుంప కానివ్వండి, ఒక పెండ్లం దుంప కానివ్వండి, ఇవి తినకూడదు మీరు. ఎందుకంటే ఆరోగ్యవంతులు తినేవి ఉన్నాయి, అనారోగ్యవంతులు తినకూడని ఉన్నాయి. చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా చచ్చిపోవడానికి కారణం కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడం, గుండె ఫెయిల్ అయిపోవడం, బ్రెయిన్ అటాక్ రావటం, కాళ్ళు చేతులు పడిపోవడం, అదే పెరాలసిస్ రావడం,